నమస్తే అండి, నేను రజాక్. అన్వేష్ ఒక అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఒక వ్యక్తి అన్వేష్కి ఫోన్ చేసి, నువ్వు మా దేవుళ్ళని ఎందుకు తిడుతున్నావు, దేవతామూర్తులను ఎందుకు తిడుతున్నావు, మన సీతాదేవిని ఆ స్థాయిలో ఎందుకు దూషించావు, ద్రౌపది దేవిని ఎందుకు దూషించావు అని చెప్పేసి అడిగినందుకు ఆ వ్యక్తిని అన్వేష్ అనేటటువంటి వ్యక్తి ఏమన్నాడు తెలుసా? దెంగే నా కొడక, దెంగే నా కొడక అన్నాడు. అయ్యప్ప మాల వేసుకున్నాడు ఆ వ్యక్తి. అయ్యప్ప మాలలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆ స్థాయి దుర్భాషలాడినాడు. ఈ వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి నేను హిందువుని, నేను నికార్సైన హిందువుని, అందుకే నేను మహాభారతం సిరీస్ చేశాను, నెక్స్ట్ రామాయణం సిరీస్ చేయబోతున్నా అని చెప్పేసి హితబోధ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ముందుగా ఇది మనం విందాం. ఫస్ట్ ఏంటంటే అతను ఏం మాట్లాడలేదు అనమాట. మీరు ఇతర దేశాల్లో తిరుగుకుంటా ఉన్నారు, సో మీరేదో మీరు చేసుకుంటా ఉన్నారు, మా దేవుళ్ళు ఎందుకు తిరుగుతున్నావు అంటున్నందుకు నువ్వు ఏదైతే అయ్యప్ప మాల వేసుకున్నావో ఆ స్వామిని, అంటే ఇంచుమించుగా లిటరల్గా మీ దేవుడే నిన్ను నాశనం చేస్తాడు అనేది అతను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం అనమాట. ఇంతకుముందు కూడా చెప్పాడు ఏమంటే, నా నలుగు మీద మచ్చలు ఉన్నాయి, సో నేను నాతో పెట్టుకుంటే కనుక అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు, కాబట్టి ఇప్పుడు నన్ను అంటుకుంటే కనుక మీ బతుకు కూడా ఇంత అవుతుంది అని చెప్పేసి ఒక అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఒక వ్యక్తిని ఈ స్థాయిలో ఆ వ్యక్తి తోలనాడి దుర్భాషలాడడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అయ్యా, దమ్ముగా మాట్లాడినాడు స్వామి మాల వేసుకున్న అబ్బాయి, దమ్ముగా మాట్లాడినాడు. నేను నా దేశంలో పుట్టాను, నా దేశంలో పెరుగుతున్నాను, నా దేశంలో నా తల్లి నవమాసాలు పెంచి పోషించింది, సో నేను ఈ గడ్డ మీద ఉంటున్నానని చెప్పేసి తను చెప్తే దానికి పనికి మళ్ళీ కౌంటర్ ఏ విధంగా ఇస్తాడు చూడండి. అయ్యప్ప స్వామి మీద, అయ్యప్ప స్వామి మాల ధారణ మీద నీకు అంతగనం గౌరవం ఉంటే కట్ చేసేటప్పుడు ఏం మాట్లాడినావు? నువ్వు ఏదో ఒక రోజు భారతదేశం వచ్చిన రోజు నీ శక్తి ప్యాంట్ ఇప్పి బట్టలు లేకుండా నిన్ను కొట్టే రోజు బరాబర్ వస్తుంది. ఆ కొట్టే రోజు వచ్చిన రోజు నా ఎడమకాలు చెట్టు తీసుకొని ఫస్ట్ కొట్టడం మాత్రమే. అది సంగతి. ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నమాట. అలాగే ఒక మహిళతో కూడా అలాగే మాట్లాడినాడు ఆయన. అంటే అతని మీద ఏదో పర్సనల్ గ్రడ్జో ఏది లేదనమాట ఇక్కడ. కానీ ఏంటంటే అతను కావాలని చెప్పేసి పర్టికులర్గా శివాజీ గారి తల్లిని ఎప్పుడైతే దుర్భాషలాడినాడో, ఎప్పుడైతే గరికిపాటి గారి వ్యక్తిగత జీవితం గురించి అడ్డగోలు కారుకతలు కూర్చున్నాడో, చివరాఖరికి టెంపుల్స్ మీద ఉన్నటువంటి విగ్రహాలకి సంబంధించి అత్యంత దారుణమైన స్థితిలో మాట్లాడినాడో, అక్కడ తాగకుండా సీతాదేవి గురించి, ద్రౌపది దేవి గురించి నీచపు కోతలు కూర్చున్నాడో, ఇక్కడితో ఆగకుండా ఈ రోజున ఆవుల్ని, కుక్కల్ని, మేకల్ని హిందువులు రేప్ చేస్తారన్నాడో, ఇక్కడితో ఆగకుండా హిందూ ధార్మిక వేత్తల్ని దూషించడం ఏదైతే ఉందో ఇక్కడితో ఆగకుండా అయ్యప్ప స్వామిని పూజలో ఉన్నటువంటి వ్యక్తి, నిత్యం ఈ 42 రోజుల పాటు దీక్షని ఫాలో చేసేటటువంటి వ్యక్తి, కాంకర్యాలు నిర్వహించేటటువంటి వ్యక్తిని పట్టుకొని దెంగే నా కొడక అన్నాడు. అన్వేష్ గుర్తుపెట్టుకో, పతనం స్టార్ట్ అయింది. అనవసరంగా తల్లిని తిట్టినో, శివాజీ గారి తల్లిని తిట్టినో, లకారం భాష ఉపయోగించిన తల్లి మీద పాపం తప్పనిసరిగా తగులుతుంది. నువ్వు అంటున్నావు కదా 4 మీద మచ్చలు ఉన్నాయని, అందరికి ఉంటే 4 మీద మచ్చలు, అదే మెజారిటీ పీపుల్కి ఉండకపోవచ్చు, నాకు కూడా ఉంటాయి అనమాట. నువ్వేం కంగారు పడకపోవచ్చు. తప్పనిసరిగా కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మని నువ్వు తప్పనిసరిగా అనుభవిస్తావు. అయ్యప్ప మాల దీక్షలో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తలతో ఉంటారు, చాలా నిష్ఠతో ఉంటారు. చివరాఖరికి ఇంటిలో కూడా భోజనం చేయరు, ఇంటిలో కూడా నిద్రపోరు. 42 రోజుల పాటు కఠినమైన నియమాలు పాటిస్తూ ఉంటారు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అయ్యప్ప స్వామి నామ స్మరణ చేసుకుంటూ ఉంటారు. చివరాఖరికి కటిక నేల మీద పడుకుంటూ చల్లటి నీళ్ళతో స్నానం చేస్తూ ఒంటిపూట భోజనం కూడా తినేటటువంటి వ్యక్తులు ఉంటారు. సో అలాంటి వ్యక్తుల్ని కూడా నువ్వు ఇలాంటి భాష ఉపయోగించి వాళ్ళని భయపెట్టే ప్రయత్నం ఏదైతే చేసినావో తప్పనిసరిగా నీ కాలం సమాధానం చెప్పబోతుంది. నువ్వు తప్పనిసరిగా నీ అధపతనం అని చెప్పినాడు కదా ఈ అబ్బాయి, ఎవరైతే అతను యూట్యూబర్ అనుకుంటాను. సో అతను క్లియర్గా మాట్లాడినాడండి. అతను ఎక్కడ కూడా తన యొక్క బేస్ని కోల్పోలేదు. చాలా అతను ఎంత ప్రొవోక్ చేసినా సరే చాలా పద్ధతిగా నిలబడినాడు. తన గ్రౌండ్స్ మీద తను ఉన్నాడు. అలాగే హిందూ సోదరి మనులు కొంతమంది బయటకు వచ్చినారు. మీరు సిగ్గుపడద్దు ఈ అంశంలో. ఈ దిక్కుమాలిన 10 మందితో తిరిగేవాడు, అడ్డగోలుగా నోటుకొచ్చిన కారు కొత్తలు కూసేవాడు, ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు పలికేవాడికి లేనటువంటి సిగ్గు మనకెందుకు చెప్పండి? నీతిగా బతుకుతాం, నిజాయితీగా బతుకుతాం, ధర్మంగా బతుకుతాం, దేవుణ్ణి పూజిస్తాం, ఆరాధిస్తాం. మనకెందుకు
మనకెందుకు సిగ్గు లేనివాడే ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటూ ఉంటే మరి మన సిగ్గున్న వాళ్ళు మనం చాలా పద్ధతైన స్థితిలోనే వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సీతాదేవిని టీ షర్ట్ వేసుకుందని చెప్పేసి చేశాడు అన్నాడో, ఎప్పుడైతే ద్రౌపది దేవిని అన్నాడో, అక్కడి తాకుండా హిందూ దేవాలయాల మీద ఉండేటువంటి విగ్రహాలు ఏమి సూచిస్తున్నాయి, టెంపుల్స్లో ఏమి నేర్పిస్తున్నారని చెప్పేసి అన్నాడో, అలాంటి వ్యక్తిని ఎందుకు ఉపేక్షించాలి? ఈ రోజున అయ్యప్ప స్వామి దాకా వెళ్ళిపోయింది. ఒక సీతాదేవిని, ఒక ద్రౌపది దేవిని, ఇప్పుడు అయ్యప్ప స్వామిని, రేపు ఇంకో దేవుడిని అంటాడో తెలియదు. ఇప్పుడు అతను ఉన్నటువంటి కంట్రీస్లో అక్కడ ఉండేటటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆ బాబుని. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఎగబడితే మీరే, మిగిలిన ఎవరు దేకడు. ఇక్కడ క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, అంత పని పాట పెట్టుకుని అతని కోసం మీరు చూడండి. అతను నిన్న 4 గంటల పాటు వీడియో చేస్తే ఒక్క ముస్లిం రాడు, ఒక్క క్రిస్టియన్ రాడు. ఎందుకు రాలేదు? ఎందుకు ఇస్తారని అంత రెస్పెక్ట్, ఎందుకు ఇవ్వాలని అంత గౌరవం ఎవరికైనా సరే? ఏం చేస్తున్నాడు, ఏం మంచి చేస్తున్నాడని. ఈరోజు మన గరికపాటి వారికి మీరు ఇవ్వండి గౌరవం, ఈరోజు శివాజీ గారికి ఇవ్వండి గౌరవం, ఈరోజు మంచి చెప్పినోడికి ఇవ్వండి గౌరవం, దేశానికి పాటుపడుతున్నటువంటి సోల్జర్కి ఇవ్వండి గౌరవం. ఏం చేస్తున్నాడని చెప్పేసి అదేమంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ అన్నాడు. ఒక సిస్టర్ మాట్లాడారు, ఒక అక్క అడిగింది, ఏమండి ఇష్టం వచ్చినట్టుగా సీతాదేవి నువ్వు దుర్మార్గంగా మాట్లాడావు కదా, అసలు నీకు ఏం రైట్ ఉందంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నాడు. అదేమంటే మీరు సామాన్యులు అన్నాడు. ఆయన ఇన్ఫ్లుయెన్సర్ అంట, మిగిలిన వాళ్ళు సామాన్యులట. మరి అంటే మనకు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు బేస్ ఉంటే మనం ఇన్ఫ్లుయెన్సర్సే. మరి ఆ లెక్క వేసుకుంటే కనుక అందరూ వేసుకోవచ్చు కదా. ఈ రోజున ఇన్స్టాగ్రామ్లో డబ్బులు పెట్టి వ్యూస్ కొనొచ్చు, ఫేస్బుక్లో కొనొచ్చు, నువ్వు కొనొచ్చు, కొంటున్నావే ఎవడని తెలుసు. సో నిన్ను నమ్మి గుడ్డిగా నువ్వు చెప్పి అసలు ఈయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏముంది చెప్పండి? ఈయన దగ్గర నుంచి మీరు నేర్చుకోవడానికి ఏముంది? ఒక మోటివేషనల్ స్పీకర్ అయినేమన్నా ఇతని దగ్గర నుంచి మీరు అతను పలికేటటువంటి సుభాషితాల కోసం కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంది. ఈ రోజున మీరు ఆరాధించేటటువంటి దేవతామూర్తుల మీద దూషణ పర్వానికి దిగితే మనకు సిగ్గు లేదా? ఒక అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఒక వ్యక్తిని ఈ స్థాయిలో మింగే కొడక్క అంటే సిగ్గు లేదా? మనకి సిగ్గు శరాలు లేవా? బయటకు రండి. హిందువులు అది కాదు, ఏ రిలీజన్కి సంబంధించినటువంటి వ్యక్తులైనా. నేను చాలా సందర్భాలు మీకు తెలుసు, బంగ్లాదేశ్ మీద హిందువుల మీద, దీపుదాస్ మీద దాడులు చేసినప్పుడు కూడా నేను వీడియోలు చేసిన. మన దేశంలో టెంపుల్స్ మీద దాడులు చేసినప్పుడు నేను వీడియోలు చేసిన. మన శబరిమలలో తెలుగు వాళ్ళ మీద అతి కిరాతకంగా దాడులు చేస్తుంటే వీడియోలు చేసిన. ఈ రోజున అన్వేష్ ఇష్టం వచ్చినట్టుగా హిందూ దేవతల మీద అడ్డగోలుగా కారు కూతలు కూస్తానని నేను వీడియోలు చేస్తాను. మా మతం కాకపోవచ్చు, నేను రెగ్యులర్గా పూజ చేయకపోవచ్చు. ధర్మం ఏం చెప్తుంది చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తుంది ధర్మం? 3 పూట్ల నమాజ్ చేసినావా, పూజ చేసినావా, ప్రార్థన చేసినావని కాదు, ఎలా నడిచినావు అనేది చాలా ఇంపార్టెంట్. నలుగురు మెంబర్స్ గుర్తుపడుతున్నారు, సమాజంలో నాకు ఒక పేరు వచ్చింది, కావాల్సింది ఏమంటున్నాడు? 6 కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఎవడిచ్చినాడు ఆ డబ్బంతా? మీరు ఇచ్చినటువంటి డబ్బు, మీరు ఆయన చేతులు అప్పచెప్పినటువంటి డబ్బు. ఇలా తిట్టించుకోవడం కోసం, హిందూ ధార్మిక వేత్తల్ని తిట్టించుకోవడం కోసం, హిందూ టెంపుల్స్ని తిట్టించుకోవడం కోసం, హిందూ మతాధిపతులను తిట్టించుకోవడం కోసం, ఈ రోజు అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వ్యక్తుల్ని తిట్టించుకోవడం కోసం మీరంతా అతనికి పోగేసి డబ్బులు ఇచ్చినారు. మంచోడు అంటే ఇంకేదో చేశాడంట. అలా ఉంది ఈ వ్యక్తి పనితనం. అదేమంటే నేను దేశద్రోహినా, నేను ఈ దేశానికి ట్యాక్స్ కట్టే పౌరుణ్ణి, నేను ఈ దేశంలో ఉండకపోయినా 6 ఏళ్ళ నుంచి బయటకు ఎవడొద్దన్నా నిన్ను. ఇతను చెప్పినాడు కదా, నేను దమ్ముగా నా దేశంలో బతుకుతున్నాను, నేను ధైర్యంగా నా దేశంలో బతుకుతున్నాను, నా యొక్క ఆచరణ అంతా కూడా నేను దేశంలో చేసుకుంటా ఉన్నాను, నీకులాగా 10 మందితో తిరగట్లేదు కదా అని చెప్పేసి నిలదీసినటువంటి పరిస్థితి. అలా మాట్లాడినందుకు ఈ వ్యక్తిని పట్టుకొని అయ్యప్ప మాలలో ఉంటే కొడక అని చెప్పేసి నువ్వు మాట్లాడతావు, ఇష్టం వచ్చినట్టు కారు కూతలకు వస్తావు, వాగుతావు అడ్డదిడ్డాలుగా. సో కళ్ళు తెరవండి. ఇలాంటి అడ్డగోలు కారు కూతలు కూసి ఎవరినైనా సరే ఉపేక్షించకండి, వదిలిపెట్టకండి. దేవతామూర్తుల దగ్గరకు వచ్చి విగ్రహాలు ధ్వంసం చేస్తూ ఊరుకోకండి. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పిన, మన ఆంధ్రాలోనే లాస్ట్ గవర్నమెంట్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తల ఎరుకొట్టినప్పుడు కావచ్చు, లేదంటే రథం తగలబెట్టినప్పుడు కావచ్చు, రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదనం చేసినప్పుడు కావచ్చు, వీడియోలు చేసినటువంటి వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. ఆ మాత్రం నోరు తెరవలేరా? ఆ మాత్రం మాట్లాడలేరా? చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే హిందూ సోదరులు ఉన్నారో గొంతెత్తండి, మాట్లాడండి. ధర్మం గురించి అడ్డగోలు కారు కోతలు కుయ్యాలంటే భయపడే స్టేజ్కి తీసుకొచ్చుకోండి. ఇది మన ధర్మం, మనం రక్షించుకోవాలి. మన కోసం ఆఫ్రికన్స్ ఏమి రారు, మన కోసం అమెరికన్స్ ఏమి రావరు. మనకున్నటువంటి ఏకైక ధర్మాన్ని మనమే రక్షించుకోవాలా. ఏ ధర్మంలో పుట్టినో ఆ ధర్మాన్ని రక్షించుకోవాలా. పరధర్మం తప్పు చెబితే ఒక ధర్మం, దాన్ని మనం ఖండించాలా. మంచో చెడు అయితే ఖండించాలా, మంచి అయితే చెప్పాలా. ఈ రోజున రామాయణం మనకేం చెప్తుంది, మహాభారతం ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుంది, హిందూ ధార్మిక గ్రంథాలు మనకేం నేర్పుతా ఉన్నాయి. మూఢత్వం మొత్తం తీసేస్తున్నారు. గరికపాటి వాడు లాంటి వాళ్ళు, చాగంటి గారు లాంటి వాళ్ళు
ఎవరైనా మీరు 108 ప్రదక్షిణాలు చేయాల్సిన పని లేదమ్మా, 3 ప్రదక్షిణాలు చేస్తే కనుక కూడా పుణ్యం వస్తుంది. 10 మందికి అన్నం పెడితే పుణ్యం వస్తుంది, గోవుకి అన్నం పెడితే పుణ్యం వస్తుంది, జంతువులకు తిండి పెడితే పుణ్యం వస్తుంది, పక్కోడిని ఆదుకుంటే పుణ్యం వస్తుంది. ఇది ఈరోజు నేర్పుతున్నటువంటి ధర్మం, హిందూ ధర్మం. అంతేగాని ఏదో పాతకాలంలో ఏదో జరిగిపోయి వాటిని ఈ రోజుకి రుద్దుతాం, హిందువులు అదేదో చేశారు ఈ రోజుకి చేస్తున్నారు, ఆ రోజు బ్రాహ్మణులు ఏదో చేశారు ఈ రోజుకి చేస్తున్నారు అంటే ఆ రోజు అయిపోయింది, ఈ రోజు అలా చేస్తే మనం క్వశ్చన్ చేయాలా? ఈ మూర్ఖుడు ఈ స్థాయిలో మాట్లాడుతూ ఉంటే ఈ సోదరుడు అడిగితే దుర్భాషలాడినాడు. దయచేసి హిందువులు నోరెత్తండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకపోయినా, ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా గొంతెత్తండి, ఒపీనియన్ చెప్పండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇంకొకడు నోరెత్తి మాట్లాడాలంటే మొహం పగిలిపోయేటట్టు చేయండి. సో ఇతని మీద విహెచ్పి వాళ్ళు కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా సీతాదేవిని, ద్రౌపది దేవిని, టెంపుల్స్లో ఉన్నటువంటి టెంపుల్స్ పైన ఉండేటటువంటి విగ్రహాలని ఇక్కడతో వదిలిపెట్టుకుని ఈ రోజున ఇతను వచ్చేసి అయ్యప్ప స్వామి మాలధారణ ధరించినటువంటి ఒక స్వామి మీద దుర్భాషలాడినటువంటి పరిస్థితి. దీనికి మరి మీరు ఏం సమాధానం చెప్తారో చూడాలా. కళ్ళు తెరవకపోతే ఇంక అవదన్నమాట. ఎవడ పడితే వాడు అడ్డగోలుగా నీ చెప్పు కూతురు వస్తాడు. ఒకడు పోతే ఒకడు. నాకు తెలుసు, ఒకప్పుడు సుత్తిరాయేష్ అని చెప్పేసి ఒకడు ఉండేవాడు. ఆ తర్వాత ఇటీవల కాలంలో చనిపోయినారనమాట ఒక పాస్టర్. అతను కూడా శ్రీరాముని మీద ఇష్టం వచ్చినట్టు కారు కోతలు కూర్చున్నాడు. ఒకడినైతే ఆ సుత్తిరాయేష్ అనేవాడు ఒక 6 నెలల పాటు నగర బహిష్కరణ కూడా చేసినారు తెలంగాణకి సంబంధించి. ఆ తర్వాత ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చినాడు అనమాట తెర మీదకి. చూద్దాం, కర్మ వదిలిపెట్టదు, చాలా గట్టిగా కొట్టిద్ది అనమాట.